బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ న్యాయ సంహిత అధ్యాయం 13 ప్రభుత్వ సేవకుల చట్టబద్ధమైన అధికారాన్ని ధిక్కరించడానికి సంబంధించిన నేరాలు. అధ్యాయం 13 యొక్క మా వివరణాత్మక స్థూల దృష్టికి స్వాగతం. ఈ అధ్యాయం పబ్లిక్ సర్వెంట్ల అధికారాన్ని ధిక్కరించడం లేదా అడ్డుకోవడం మరియు ఈ చర్యలకు సంబంధించిన జరిమానాలను కలిగి ఉన్న వివిధ నేరాలను వివరిస్తుంది. సమన్లను నివారించేందుకు పరారీలో ఉండటం. సెక్షన్ 206. సమన్లు, నోటీసు లేదా సమర్థుడైన పబ్లిక్ సర్వెంట్ జారీ చేసిన ఆర్డర్తో తప్పించుకోవడానికి ఒక వ్యక్తి పరారీలో ఉంటే వారు జరిమానాలను ఎదుర్కొంటారు. సాధారణ ఎగవేత కోసం శిక్షలో 1 నెల వరకు సాధారణ జైలు శిక్ష, 5,000 రూపాయల వరకు జరిమానా లేదా 2 ఉంటాయి. సమన్లు కోర్టుకు హాజరు కావాల్సి వస్తే జరిమానాలు 6 నెలల వరకు జైలు శిక్ష, 10,000 రూపాయల వరకు జరిమానా లేదా 2 ఉంటాయి. సమన్ల నివారణ సేవ. సెక్షన్ 207. పబ్లిక్ సర్వెంట్ నుండి ఏదైనా సమన్లు, నోటీసు లేదా ఆర్డర్ యొక్క సేవను ఉద్దేశపూర్వకంగా నిరోధించడం శిక్షార్హమైన నేరం. అటువంటి పత్రాల యొక్క చట్టబద్ధమైన పోస్టింగ్ లేదా వాటి తొలగింపును అడ్డుకోవడం ఇందులో ఉంది. సాధారణ నేరాలకు 1 నెల వరకు సాధారణ జైలు శిక్ష, 5,000 రూపాయల వరకు జరిమానా లేదా 2 విధించబడతాయి. ఒకవేళ కోర్టుకు హాజరైతే జరిమానాలు 6 నెలల వరకు జైలు శిక్ష, 10,000 రూపాయల వరకు జరిమానా లేదా 2 ఉంటాయి. హాజరు కావడంలో వైఫల్యం. సెక్షన్ 208. ఒక పబ్లిక్ సర్వెంట్ నుండి సమన్లు, నోటీసు, ఆర్డర్ లేదా ప్రకటన ద్వారా అవసరమైన విధంగా హాజరు కావడంలో విఫలమైతే లేదా అనుమతికి ముందే వదిలివేయడం జరిమానాలను కలిగి ఉంటుంది. సాధారణ నిబంధనలు పాటించకపోతే 1 నెల వరకు సాధారణ జైలు శిక్ష, 5,000 రూపాయల వరకు జరిమానా లేదా 2 విధించబడతాయి. కోర్టు హాజరు కోసం జరిమానాలు మరింత తీవ్రంగా ఉంటాయి. వీటిలో 6 నెలల వరకు జైలు శిక్ష, 10,000 రూపాయల వరకు జరిమానా లేదా 2 ఉంటాయి. ప్రకటన తర్వాత కనిపించడంలో వైఫల్యం. సెక్షన్ 209. ప్రచురించబడిన ప్రకటన ద్వారా అవసరమైన విధంగా కనిపించడంలో విఫలమైతే గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించవచ్చు. ప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తే జరిమానాలు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు జరిమానా వరకు పెరుగుతాయి. పత్రాలను రూపొందించడంలో వైఫల్యం. సెక్షన్ 210. పబ్లిక్ సర్వెంట్కు అవసరమైన పత్రాలు లేదా ఎలక్ట్రానిక్ రికార్డులను సమర్పించడం లేదా పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం చేస్తే 1 నెల వరకు సాధారణ జైలు శిక్ష, 5,000 రూపాయల వరకు జరిమానా లేదా 2 విధించవచ్చు. పత్రాలు కోర్టు ఉపయోగం కోసం ఉంటే జరిమానాలు 6 నెలల జైలు శిక్ష, 10,000 రూపాయల వరకు జరిమానా లేదా 2 పెంచవచ్చు. నోటీసు లేదా సమాచారం ఇవ్వడంలో మినహాయింపు. సెక్షన్ 211. పబ్లిక్ సర్వెంట్కు చట్టబద్ధంగా అవసరమైన నోటీసు లేదా సమాచారం ఇవ్వడాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించడం శిక్షార్హమైనది. సాధారణ నేరాలకు 1 నెల వరకు సాధారణ జైలు శిక్ష, 5,000 రూపాయల వరకు జరిమానా లేదా 2 విధించబడతాయి. సమాచారం నేరానికి సంబంధించినది లేదా నేరాన్ని నిరోధించాల్సిన అవసరం ఉన్నట్లయితే జరిమానాలు 6 నెలల జైలు శిక్ష, 10,000 రూపాయల వరకు జరిమానా లేదా 2 విధించబడతాయి. తప్పుడు సమాచారాన్ని అందించడం. సెక్షన్ 212. ఒక పబ్లిక్ సర్వెంట్కు తప్పుడు సమాచారం అందించడం. చట్టబద్ధంగా నిజమైన సమాచారం ఇవ్వవలసి వచ్చినప్పుడు 6 నెలల వరకు సాధారణ జైలు శిక్ష, 5,000 రూపాయల వరకు జరిమానా లేదా 2 విధించబడతాయి. సమాచారం నేరానికి సంబంధించినది అయితే జరిమానాలు 2 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా లేదా 2ంటికి పెరుగుతాయి. ప్రమాణం ద్వారా కట్టుబడి ఉండటానికి నిరాకరించడం. సెక్షన్ 213. ప్రభుత్వోద్యోగి కోరినప్పుడు సత్యాన్ని చెప్పడానికి ప్రమాణం లేదా ధృవీకరణను నిరాకరిస్తే 6 నెలల వరకు సాధారణ జైలు శిక్ష, 5,000 రూపాయల వరకు జరిమానా లేదా 2 విధించవచ్చు. స్టేట్మెంట్లకు సమాధానం ఇవ్వడానికి లేదా సంతకం చేయడానికి నిరాకరించడం. సెక్షన్లు 214 నుంచి 215 వరకు. చట్టబద్ధంగా ప్రశ్నలకు సమాధానమివ్వడానికి లేదా స్టేట్మెంట్లపై సంతకం చేయడానికి నిరాకరించడం వల్ల 6 నెలల వరకు సాధారణ జైలు శిక్ష, 5,000 రూపాయల వరకు జరిమానా లేదా సమాధానం ఇవ్వడానికి నిరాకరించినందుకు 2 మరియు 3 నెలల జైలు శిక్ష, జరిమానా 3,000 రూపాయలకు లేదా సంతకం చేయడానికి నిరాకరించినందుకు 2. ప్రమాణం ప్రకారం తప్పుడు ప్రకటనలు చేయడం. సెక్షన్ 216. ప్రభుత్వోద్యోగితో ప్రమాణం చేసి తప్పుడు ప్రకటనలు చేయడం తీవ్రమైన నేరం.
3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది. పబ్లిక్ సర్వెంట్లకు తప్పుడు సమాచారం అందించడం సెక్షన్ 217 ప్రభుత్వోద్యోగికి తప్పుడు సమాచారం అందించి తప్పుగా ప్రవర్తించేలా లేదా హాని కలిగించేలా చేస్తే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, 10,000 రూపాయల వరకు జరిమానా లేదా 2 విధించబడతాయి. ప్రభుత్వ సేవకులను అడ్డుకోవడం సెక్షన్లు 218 నుంచి 221 వరకు ప్రభుత్వోద్యోగులను వారి విధుల నిర్వహణలో అడ్డుకునే వివిధ రూపాల్లో ఆస్తి జప్తును నిరోధించడం, ఆస్తి అమ్మకాలను అడ్డుకోవడం లేదా చట్టబద్ధంగా అసమర్థత కలిగిన వారి తరపున ఆస్తిని కొనుగోలు చేయడం వంటివి చేస్తే 1 నెల నుండి 6 నెలల వరకు జైలు శిక్ష మరియు 10,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. ప్రభుత్వ సేవకులకు సహాయం చేయడంలో వైఫల్యం సెక్షన్ 222 చట్టబద్ధంగా అవసరమైనప్పుడు ప్రభుత్వ సేవకులకు సహాయం చేయడంలో విఫలమైతే, ముఖ్యంగా కోర్టు ప్రక్రియలను అమలు చేయడం లేదా నేరాలను నిరోధించడంలో విఫలమైతే 1 నెల వరకు సాధారణ జైలు శిక్ష, 2,000 మరియు 500 రూపాయల వరకు జరిమానా లేదా 2 విధించబడతాయి. మరింత తీవ్రమైన కేసులు 6 నెలల వరకు జైలు శిక్ష మరియు 5,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. పబ్లిక్ సర్వెంట్ ఆర్డర్లకు అవిధేయత సెక్షన్ 223 ప్రభుత్వ ఉద్యోగులు జారీ చేసే చట్టబద్ధమైన ఆదేశాలను ఉల్లంఘిస్తే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష మరియు 5,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ప్రభుత్వ సేవకులను బెదిరించడం సెక్షన్లు 224 నుంచి 225 వరకు ప్రభుత్వోద్యోగులను లేదా ఇతరులను వారి చర్యలను ప్రభావితం చేయమని బెదిరిస్తే 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించబడతాయి. పబ్లిక్ సర్వెంట్ల నుండి రక్షణ కోరకుండా వారిని ఆపమని బెదిరిస్తే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులను బలవంతం చేసేందుకు ఆత్మహత్యాయత్నం సెక్షన్ 226 ప్రభుత్వ ఉద్యోగులను తమ విధులను నిర్వర్తించకుండా బలవంతం చేయడానికి లేదా నిరోధించడానికి ఆత్మహత్యాయత్నం చేస్తే 1 సంవత్సరం వరకు సాధారణ జైలు శిక్ష, జరిమానా లేదా 2 లేదా సమాజ సేవకు దారి తీయవచ్చు. సారాంశంలో అధ్యాయం 13 పబ్లిక్ సర్వెంట్ల యొక్క చట్టబద్ధమైన అధికారానికి వ్యతిరేకంగా వివిధ రకాల ధిక్కారాలకు కఠినమైన జరిమానాలను ఏర్పాటు చేస్తుంది. చట్టపరమైన ప్రక్రియలు మరియు పబ్లిక్ ఆర్డర్ పట్ల గౌరవాన్ని నిర్ధారిస్తుంది. మరిన్ని అంతర్దృష్టుల కోసం INF 9 సైబర్ మీడియాతో చూస్తూ ఉండండి. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.